ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసి వీటిని ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టినాం కదా. తర్వాత ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని కాలీఫ్లవర్కి సరిపోయే వాటర్ వేసుకొని బాగా మరుగుతున్న వాటర్లో మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న ఉప్పులో నానబెట్టుకున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ని ఎత్తి వీటిలో వేసేయాలి. కొంచెం చిటికినంత పసుపు కూడా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను వీటిని. ఇప్పుడు కాలీఫ్లవర్ మనం పకోడా చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన పదార్థం చూద్దాం ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ పకోడాకి ఇంగ్రీడియంట్స్ దీనిలో కలుపుకుందాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ కార్న్ఫ్లవర్ 2 or 3 teaspoons వేసుకుందాం. చూస్తున్నారు కార్న్ఫ్లవర్. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మొత్తం నార్మల్గా కలుపుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లవర్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్ కాకుండా మనం వడకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పాం కదా హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని వేసి ఉంచామని, ఆ కాలీఫ్లవర్ని వాటర్ లేకుండా దీంట్లో ఇప్పుడు వేసుకుందాం. ఇది కొంచెం థిక్గానే ఉండాలి ఫ్రెండ్స్, లైక్ ఎక్కువ లూజ్ అయిపోకూడదు, ఇలా ఉండాలి, ఈ స్ట్రక్చర్లో ఉండాలి. ఇప్పుడు మీకు కన్నా జస్ట్ కొంచెం టేస్ట్ చేయండి, సాల్ట్ కానీ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఇంతసేపు ముందు పెట్టాం కదా 5 మినిట్స్ కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో, దాన్ని తీసుకొని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. వాటర్ బాగా మొత్తం కిందికి వెళ్ళిపోవాలి, ఓన్లీ ఫ్లవర్సే ఉండాలి. వాటర్ ఎక్కువ వేసేసుకుంటే పట్టుకోదు ఇది. చూసారా ఇలా. ఇలా నేను ఈరోజు 2 ఫ్లవర్స్తో చేస్తున్నాను, లైక్ 2 ఫ్లవర్స్తో కట్ చేసుకున్నాను కాబట్టి సో నాకు ఎక్కువ ఉన్నాయి ఇవి. మీకు కానీ 1 ఫ్లవర్ అయితే 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ సరిపోద్ది నాకు తెలిసినంత వరకు. 1.5 or 2, నాకు ఇక్కడ 2 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 వేసుకున్నాను. చూసారా, దీనిలో మనం స్టార్టింగ్లో లాస్ట్లో ఈ ఫ్లవర్స్ యాడ్ చేసే ముందు కొత్తిమీర నచ్చిన వాళ్ళు చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకో.